ప్రస్తుత ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా తన అత్యంత శక్తివంతమైన యుద్ధనౌకలలో ఒకటైన యుఎస్ఎస్ ట్రిపోలీని రంగంలోకి దించింది. ఇది కేవలం ఒక రవాణా నౌక మాత్రమే కాదు, దీనిని లైట్నింగ్ క్యారియర్ అని పిలుస్తారు. యుఎస్ఎస్ ట్రిపోలి ప్రత్యేకతలు: సాధారణ యుద్ధనౌకలలా కాకుండా దీనిలో ల్యాండింగ్ క్రాఫ్ట్ నీటిపై నడిచే వాహనాల కోసం స్థలాన్ని తగ్గించి ఎక్కువ సంఖ్యలో యుద్ధ విమానాలను ఉంచేలా రూపొందించారు. దీనిలో సుమారు 3500 మంది మెరైన్ సైనికులు. వీరు శత్రువుల చమురు నిల్వలను స్వాధీనం చేసుకోవడంలో మరియు మెరుపుదాడులు చేయడంలో ఆరితేరినవారు. యుఎస్ఎస్ ట్రిపోలీపై ఉన్న అత్యంత ప్రమాదకరమైన ఆయుధం F-35B లైట్నింగ్ II యుద్ధ విమానాలు. వీటి ప్రత్యేకతలు ఇవే: ఈ విమానాలు హెలికాప్టర్ లాగా నిలువుగా దిగగలవు మరియు చాలా తక్కువ దూరం నుండే టేకాఫ్ తీసుకోగలవు. దీనివల్ల చిన్న యుద్ధనౌకల నుండి కూడా ఇవి సులభంగా పనిచేస్తాయి. స్టీల్త్ సాంకేతికతను కలిగి ఉంటాయి, అంటే ఇరాన్ వద్ద ఉన్న అధునాతన రాడార్ల S-300, S-400 వంటివి కంటికి చిక్కకుండా శత్రువుల స్థావరాలపై దాడులు చేయగలవు. డేటా కోఆర్డినేషన్: ఈ విమానం ఆకాశంలో ఒక క్వార్టర్బ్యాక్ లాగా పనిచేస్తుంది, అంటే ఇది శత్రువుల సమాచారాన్ని సేకరించి వెంటనే ఇతర నౌకలకు మరియు విమానాలకు చేరవేస్తుంది. లక్ష్యం: పర్షియన్ గల్ఫ్ మరియు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ప్రాంతంలో ఇరాన్ యొక్క డ్రోన్లు మరియు చిన్న వేగవంతమైన బోట్లను అడ్డుకోవడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.